కొత్తగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్ జూన్ 1 నుంచి ఉనికిలోకి వస్తుంది. దీంతో విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు కావాలన్న ఉత్తరాంధ్ర ప్రజల 4 దశాబ్దాల కల నెరవేరింది. జూన్ 1 నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని మే 5వ తేదీన రైల్వే శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందించింది. శాశ్వత భవనాల నిర్మాణానికి భూమి కేటాయించి అప్పగించడంతో పాటు జోన్ కార్యకలాపాలను నిర్వహించడానికి VMRDAకు చెందిన డెక్ భవనంలో 2 అంతస్తులు కేటాయించింది. జోన్కు కేటాయించిన జనరల్ మేనేజర్, ఇతర అధికారులు, కింది స్థాయి ఉద్యోగులు ఇప్పటికే విశాఖ చేరుకున్నారు. కూటమి హయాంలో రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం కావడం చరిత్రాత్మక మైలురాయిగా నిలిచిపోతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. తూర్పు తీరంలో కోల్కతా, చెన్నై మధ్య ఉన్న విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు కోసం ఉత్తరాంధ్ర ప్రజలు రాజకీయాలకు అతీతంగా సుదీర్ఘకాలం పోరాడారు. రాష్ట్ర విభజన సమయంలో విశాఖ కేంద్రంలో ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని కేంద్రంలోని అప్పటి యూపీఏ ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ రైల్వే శాఖలో ఉత్తరాది రాష్ట్రాల ప్రాబల్యంతో ఏళ్ల తరబడి అది కార్యరూపం దాల్చలేదు. ప్రధాని మోదీ 2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖ వచ్చినప్పుడు రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఇందుకు భూములు కేటాయించలేదు. దీంతో జోన్ ఏర్పాటు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇక చంద్రబాబు సారథ్యంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత భూమి కేటాయించింది. తర్వాత సమగ్ర ప్రాజెక్టు నివేదిక ఆమోదానికి కొంత సమయం పట్టింది. సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి రైల్వే మంత్రితో మాట్లాడటం, రాష్ట్రానికి చెందిన ఎంపీలకు బాధ్యతలు అప్పగించడంతో జోన్ కార్యకలాపాల ప్రారంభానికి మార్గం సుగమమైంది. ఎట్టకేలకు జోన్ ప్రధాన కార్యాలయ భవనాల నిర్మాణానికి గతేడాది జనవరిలో ప్రధాని శంకుస్థాపన చేశారు. వాటి నిర్మాణం పూర్తయ్యేందుకు సమయం పట్టే అవకాశం ఉండడంతో అప్పటి వరకు నగరంలో VMRDAకు చెందిన ది డెక్ భవనంలో తాత్కాలికంగా జోన్ ఆఫీస్ను 2 అంతస్తులను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.